వికారాబాద్ 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 5 రీజన్స్ టు ఇన్వెస్ట్ ఇన్ వెస్ట్ హైదరాబాద్. ప్రతి ఒక్కరి నోట ఇదే మాట. ఎందుకు వికారాబాద్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఇన్వెస్ట్ ఇన్ వెస్ట్ హైదరాబాద్. సో వెస్ట్ హైదరాబాద్ లో ఒక ప్లాట్ కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసిన యువర్ సెర్చ్ అండ్ సెట్ వికారాబాద్. సో వై వికారాబాద్? ద ఫస్ట్ రీజన్ ఈస్ వికారాబాద్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఆల్మోస్ట్ 1,50,000 ఓట్స్ ఇన్ వికారాబాద్ డిస్ట్రిక్ట్. 30,000 హౌసెస్ కూడా మనకు వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ లో 50,000 పర్ స్క్వేర్ యార్డ్ కాస్టింగ్ ఉంది. ఇక్కడ నుంచి 4-5 కిలోమీటర్ సరౌండింగ్ లో మీకు 12,000 13,000 దొరికే అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ యూ హావ్ టు ఇన్వెస్ట్ ఇన్ వికారాబాద్. ద సెకండ్ రీజన్ ఈస్ వెరీ క్లోజ్ టు ది హైదరాబాద్. జస్ట్ 40-minute జర్నీ ఫ్రమ్ టెక్ సిటీ, 50-minute జర్నీ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్, 15-minute journey from the Anantagiri Hills, 20-minute journey from Experience Park, many more. And third reason, great connectivity. So connectivity can create communities. So మన వికారాబాద్ డిస్ట్రిక్ట్ కి 2-way ఆప్షన్ ఉంది. మనకు చేవెళ్ళ నుంచి రావచ్చు, మన చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఆల్ ది వే మన కనెక్టివిటీ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ డెవలప్మెంట్ కి డెస్టినేషన్ కాబోతుంది. నేచర్, తెలంగాణ ఊటీ అండ్ హిల్ స్టేషన్ ఫీల్. సో ఇక్కడ రెసిడెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడో వెళ్ళి విహారయాత్రకి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. సో ఒక్క హాలిడే కోసం మీరు విహారయాత్ర వెళ్తే అంత ఆనందంగా ఉన్నప్పుడు, కంప్లీట్ హాలిడే కోసం మీరు రెసిడెన్షియల్ కి ఇక్కడ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ద ఫోర్త్ రీజన్ ఇస్ ఫ్యూచర్ గ్రోత్ సెంటర్. సో విఆర్ఆర్ వికారాబాద్ రింగ్ రోడ్ సపరేట్ శాంక్షన్ అయింది మనకు. ఆర్ఆర్ఆర్ కూడా జస్ట్ 2 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ వికారాబాద్ వస్తుంది కనుక ఖచ్చితంగా డెవలప్మెంట్ కి అవకాశం ఉన్న ఏరియా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైనా హైదరాబాద్ లో ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ వన్ Vikarabad. Fifth reason is surrounding developments. So proximate distance to the many destinations like Zinam Valley, 2,000 crores investment for Pharma Village, TGIIC Mobility Valley, at the same time VLF Center and Experience Park and a 100-bed hospital also, and Amrut 2.0. So GIC based digital master plan. Separately GIC center okati manaku Vikarabad allocation chesiru. Geographical Information Center. So digital survey by drone and layout plannings and legal checks, sustainable development at Vikarabad. So do invest in Vikarabad. Why late? Pack your bags for permanent holiday and book your plot at Vikarabad and have a great victory in your life and good luck. ఇన్ని రోజులు హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ప్రతి ఒక్కరు బెంగళూరు హైవేనో, బాంబే హైవేనో, శ్రీశైలం హైవే డైరెక్షన్ లో ఆల్మోస్ట్ 60 to 70 కిలోమీటర్స్ దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేసేవారు. బట్ ఇప్పుడు నేషనల్ హైవేలో ఇన్వెస్ట్ చేయాలి, సిటీకి దగ్గరగా ఉండాలి అని అనుకుంటే వికారాబాద్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఈ డైరెక్షన్ లో ఇప్పుడు నేషనల్ హైవే 163 వస్తుంది. ఆల్మోస్ట్ పనులు కూడా స్టార్ట్ అయినాయి. మార్క్ మై వర్డ్స్, ఇప్పుడు ఒక ఆప్షన్ లో ఉన్న వికారాబాద్ డౌన్ ద లైన్ 5 years లో ఒక ఆబ్వియస్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే వెస్ట్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతూ గచ్చిబౌలి, కోకాపేట్, శంకర్పల్లి నుంచి ఆల్మోస్ట్ చేవెళ్ళ వరకు వచ్చేసింది. సో ఈ కండిషన్ లో వెస్ట్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ కున్న బెస్ట్ ఆప్షన్ వికారాబాద్. ఇన్ఫాక్ట్ నేషనల్ హైవే 163 కానీ కంప్లీట్ అయితే ఆ ప్రాపర్టీస్ ని, ఆ పర్టికులర్ ప్లేస్ ని మనం టచ్ కూడా చేయలేదు. సో అంత మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అయిన వికారాబాద్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలని అంటే, సో ఆ ప్రాజెక్ట్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకు ఒక మెసేజ్. సో హాయ్ ఎవ్రీవన్. సో ప్రజెంట్ నేను గండిపేట చెరువు దగ్గర ఉన్నాను. ఇక్కడ చాలా రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్స్ కావచ్చు, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి మనకు. సో మన కళ్ళ ముందు ఒక ఇల్లు కావాలంటే కనీసం 30 కోట్లు కావాల్సి వస్తుంది. 800 స్క్వేర్ యార్డ్ విల్లా కావాలి, 1000 స్క్వేర్ యార్డ్ విల్లా కావాలనుకుంటే కనీసం 30 crores ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అంత ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేయలేరు కదా. మరి ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నాం కదా. మరి ఇలాంటి నెక్స్ట్ ఆపర్చునిటీ మనకి ఎక్కడైనా దొరుకుతుంది అయ్యా అంటే అది ఓన్లీ దీనికి దగ్గర ఉన్న వికారాబాద్ లోనే. 30 crores విల్లా దొరికే దగ్గర నుంచి జస్ట్ 30 minutes డ్రైవ్ లో 30 lakhs లో మీకు ఫ్లాట్ అవైలబిలిటీ ఉంది. సో అది ఎక్కడ అనుకుంటున్నారా? JB's Prestige City at వికారాబాద్. JB Infra Group. It is not about real estate company. It is all about creating a real communities of common men. సో కస్టమర్ లాభమే లక్ష్యంగా పనిచేస్తున్న JB Infra Group లో మీరు పెట్టుబడి పెడితే ఖచ్చితంగా 10 years లో 3 to 4 times మీకు అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్లీజ్ డూ ఇన్వెస్ట్ ఇన్ వికారాబాద్ ఫర్ ఎ గ్రేట్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్ అండ్ గుడ్ లక్. ఖర్చులకు సెలవు లేనప్పుడు సంపాదనకు సెలవు ఎందుకు? సరదాగా సండే కదా, ఉద్యోగంలో అలసిపోయినాం, ఇంటి దగ్గర ఉందాం, సెలవు తీసుకుందాం, హ్యాపీ. మీరు సంపాదనకు సెలవు తీసుకున్నప్పుడు మరి ఖర్చు పెట్టకుండా ఉండగలుగుతారు? ఆ రోజు ఛాన్సే లేదు కదా. మీరు ఇంటి దగ్గర ఉన్నా మీకోసం మీరు సంపాదించిన పైసలు పనిచేస్తున్నాయా? అలా మీ పైసలు మీకోసం పనిచేయాలంటే ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. మనకిప్పుడు హైదరాబాద్ లో అద్భుతమైన అవకాశం ఏమైనా ఉంది అంటే అది రీజనల్ రింగ్ రోడ్. ఇంతకు ముందు మనకు డిస్టెన్స్ మనం కిలోమీటర్స్ లో క్యాలిక్యులేట్ చేసేది, ఇప్పుడు సేమ్ డిస్టెన్స్ ని టైం తో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మీరు కుక్కడపల్లి నుండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి పోవడానికి ఏదైతే టైంలో వెళ్ళగలుగుతారో అదే టైంలో భవిష్యత్తులో వచ్చే రీజనల్ రింగ్ రోడ్ నుండి కూడా సేమ్ టైంలో రీచ్ అవుతారు. సో టైమ్ ఈజ్ మనీ. డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఎట్ రీజనల్ రింగ్ రోడ్. సో మేక్ యువర్ మనీ టు వర్క్ ఫర్ యూ ఆల్ ది టైమ్. అప్పుడు ఖర్చులకు సెలవు ఉండదు, సంపాదనకు కూడా
సెలవు ఉండదు. గుడ్ లక్. సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి, సొంత ఇల్లు ఉండదు ఆడపిల్లలకి ఎప్పుడు. అయితే నాన్నిల్లు ఉంటది, లేకపోతే మొగుడిల్లు ఉంటది. సొంత ఇల్లు ఎక్కడుంది ఆడపిల్లకి? నా ఇల్లు అనుకొని నేను పరిగెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయే స్వేచ్ఛ ఉందా నాకు? మా నానిల్లు అది, నాదెట్టయితే? నేను పెళ్లి చేసుకుంటే రేపు అది మా ఆయన ఇల్లు, వాళ్ళ ఫ్యామిలీ. వేర్ ఈజ్ మై హౌస్, వేర్ ఎమ్ ఐ, వేర్ డు ఐ బిలాంగ్? నేను సంపాదించుకొని, నేను రెంట్ కట్టుకొని, నేను ఇంట్లో వస్తువులు కొనుక్కుంటే గానీ అది నా ఇల్లు కాదు. దట్స్ ద పాయింట్ వేర్ ఇండిపెండెన్స్ ఇస్ వెరీ వెరీ. మన అమ్మలు మన అమ్మమ్మలు చచ్చిపోయింది చాలు, మనం సావాల్సిన అవసరం లేదు. If this goes wrong, if the treatment is bad, walk away from that place. Go get a hostel, live in a hostel, provide for yourself, do a small part-time job, get into a big job later, earn money. నీకున్న జీవితం నువ్వు బతుకు. 10 మంది ఎలాగో అంటారు, నువ్వు బతికినా అంటారు, చచ్చినా అంటారు, బతికే అనని. జనరల్లీ ఇమ్మీడియట్ గా కొనే శక్తి మీకు రాకపోవచ్చు, బట్ మీరు ప్లాన్ చేసుకొని ఎన్ని కష్టాలు పడైనా ఒక చిన్న ప్లాట్, అంటే అందరూ ఏమనుకుంటారు అంటే ఒక 20 lakhs బడ్జెట్ ఉంటేనే కొనగలుగుతాము, ఒక 50 lakhs ఉంటేనే మనం ఇల్లు కొనగలుగుతాము అనేది పక్కన పెట్టి ఆ కష్టాల్లోంచే కొంత లోన్ పెట్టుకొని, కొంత గోల్డ్ లోన్ పెట్టుకొని, కొంత ఏమైనా ఆల్రెడీ చిట్టీలు వేసినాయో లేకపోతే జమ చేసిన అమౌంట్ కలుపుకొని ఎన్ని కష్టాలు పడైనా మీరు ఒక ప్లాట్ కొనగలిగితే మీకు ఫ్యూచర్లో రేపొద్దున ఏ కష్టం వచ్చినా ఆ కష్టాలన్నీ తీర్చడానికి మళ్ళీ ఈ ప్లాటే పనిచేస్తుంది.